కొన్ని ప్రయాణాలు కేవలం ప్రదేశాలను చూపించవు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను బహుమతిగా ఇస్తాయి. ఒకవైపు కోట్ల సంవత్సరాలుగా ప్రకృతి తన చేతులతో చెక్కిన నల్లటి రాతి శిఖరాలు, మరోవైపు శతాబ్దాల చరిత్రను తన గోడల్లో దాచుకున్న అద్భుతమైన కోట. కాలంతో పాటు ప్రకృతి వీటిని మరింత అందంగా మార్చాయి. దట్టమైన పశ్చిమ కనుమల అడవుల మధ్య దాగి ఉన్న స్వచ్ఛమైన జలపాతాలు ఉపనదులు, మహానదులుగా మారి అరేబియా సముద్రంలో కలుస్తాయి. సహజంగా ఏర్పడిన గుహల్లో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న శివారాధన, రామాయణ గాథను గుర్తు చేసే పవిత్ర స్థలాలు, సముద్రాన్ని తాకే కొండలు, సూర్యాస్తమయ సమయంలో బంగారు రంగులో మెరిసిపోయే అరేబియా మహాసముద్రం, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక ప్రపంచంలో అనిపిస్తాయి. పశ్చిమ కనుమల గుండెల్లో అరేబియా సముద్రం ఒడ్డున ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత కలిసిన అద్భుత ప్రదేశమే గోకర్ణ. హాయ్ ఫ్రెండ్స్, గోకర్ణ అనేది పశ్చిమ కనుమల తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశం. 3 రోజులు అక్కడే ఉండి చాలా కష్టపడి ఈ లొకేషన్ అన్నింటినీ రికార్డ్ చేశాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ముఖ్యంగా టీవీలో చూసేవాళ్ళు. జాగ్ ఫాల్స్ టూర్ ఫినిష్ చేసుకుని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకర్ణకి బైక్ మీద రీచ్ అయ్యాను. నేను ఆల్రెడీ బంక్యూ అనే హాస్టల్లో బంక్ బెడ్ బుక్ చేసుకున్నాను. గూగుల్ మ్యాప్ లొకేషన్తో హాస్టల్కి రీచ్ అయ్యాను. బీచ్ పక్కనే ఉంటుంది ఈ హాస్టల్. ఇందులో బంక్ బెడ్స్ కేవలం 350 రూపాయల్లో బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది హాస్టల్ మాత్రం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఫస్ట్ రీచ్ అయ్యాను కుడ్లే బీచ్కి. ఆఫ్ సీజన్ కదా, అసలు జనాలే లేరు, లేకపోతే కలకల్లా ఆడిపోద్ది. వెనకతో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ, ఇవి మొత్తం నిండిపోతాయి అన్నమాట. అక్కడ ఒకటే షోర్లు మొత్తం బీచ్కి ఆనుకొని రిసార్ట్ ఎలా ఉందో హైలైట్ అది. మొత్తం అటు సైడ్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి, బ్యాక్ సైడ్ మొత్తం రిసార్ట్స్, హోటల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అసలు ఏమీ లేవు ఓపెన్లో. షోర్ అయితే ఇంకా అలా ఇక్కడైతే నెట్లు అయితే వేయలేదు. యాక్చువల్గా నెట్లు వేసేస్తారు, ఉండవు అన్నమాట. జనాలను అలౌ చేయట్లేదు, వాటర్లోకి అసలు వెళ్ళనవట్లేదు. సముద్రం కూడా ఫుల్ పోటీ మీద ఉంది. కుడ్లే బీచ్ అనేది అరేబియా సముద్ర తీరంలో ఉన్న అత్యంత అందమైన బీచ్ల్లో ఒకటి. ఇది గోవా తరహా సందడి కంటే ప్రశాంతత, ప్రకృతి అందాలు, ట్రెక్కింగ్ అనుభవం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. కుడ్లే అనే పదం స్థానిక కన్నడ భాషలోని పదం నుంచి వచ్చిందని భావిస్తారు. ఈ బీచ్ అర్ధచంద్రాకార రూపంలో ఉండటం కూడా ఈ పేరుకు కారణమని స్థానికులు చెబుతారు. ఒకప్పుడు విదేశీ బ్యాక్ ప్యాకర్లు ఎక్కువగా గోవాకి వెళ్ళేవారు. తరువాత ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతుకుతూ గోకర్ణంలోని ముఖ్యంగా ఈ కుడ్లే బీచ్ని కనుక్కున్నారు. కార్ లేదా బైక్ మీద వచ్చేవాళ్ళు వెహికల్ని పైన పార్క్ చేసి కొంత ట్రెక్కింగ్ చేసుకుని కిందకి దిగాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ వల్లే బీచ్ సహజసిద్ధమైన అందాన్ని ఇప్పటికీ కాపాడుకుంటుంది. కుడ్లే బీచ్ నుంచి ప్రారంభమయ్యే ట్రెక్ ఓమ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ వరకు కొనసాగుతుంది. ఈ మార్గం భారతదేశంలోని అత్యంత అందమైన తీర ట్రెక్కింగ్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నేను దిగిన హాస్టల్లోనే హైదరాబాద్ నుంచి వచ్చిన 3 ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. వారితో కలిసి మిగతా లొకేషన్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నెక్స్ట్ వెళ్ళబోయే లొకేషన్ మిర్జాన్ ఫోర్ట్. గోకర్ణ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్ సహాయంతో చేరుకోవచ్చు. నేను ఇప్పటివరకు చూసిన ఫోర్ట్స్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ ఫోర్ట్గా ప్రకృతితో మమైకమైనట్లు కనిపించింది ఈ ఫోర్ట్. ఈ కోటని గిరిసొప్పారాణి చెన్నబైరాదేవి 16వ శతాబ్దంలో నిర్మించారు. రాణి చెన్నబైరాదేవి సుమారు 54 సంవత్సరాలు పాలించిన శక్తివంతమైన రాణి. ఆమె పాలనలో ఈ ప్రాంతం నుండి మిరియాలు, సుపారీ, అడవి జాజికాయ, సాల్ట్, పెప్పర్ వంటి వస్తువులు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. పోర్చుగీసు వారు ఆమెని పెప్పర్ క్వీన్ అని పిలిచేవారు. మిర్జాన్ కోట కేవలం యుద్ధాల కోసం మాత్రమే కాదు, అశునాశిని నది ద్వారా అరేబియా సముద్రానికి వెళ్లే వాణిజ్య మార్గాన్ని రక్షించేందుకు ఇది కీలక కేంద్రంగా ఉండేది. మిరియాల వ్యాపారంపై నియంత్రణ ఈ కోట ప్రధాన లక్ష్యం. చూడండి, అండర్ గ్రౌండ్ సొరంగాలు ఉన్నాయి లోపల, క్లోజ్ చేసేది. ఇదే ఎంత హైట్లో ఉందో దీనికి ఇంత లోపలికి అండర్ గ్రౌండ్ సొరంగం కట్టారండి. చూడండి లోపల అమ్మ, ఓపెన్ చేస్తే బాగుంది. తాళం కూడా ఎలా ఉంది చూడండి, ఇది ఓపెన్ చేయాలమ్మా. మిర్జాన్ కోట్ను స్థానికంగా లభించే ఎర్రరాయి అయిన లాటరైట్తో నిర్మించారు.
ఈ రాళ్ళు భారీ వర్షాలను తట్టుకునేలా ఉండడంతో శతాబ్దాల తరువాత కూడా కోట గోడలు నిలిచే ఉన్నాయి. ఈ కోటపై వరుసగా విజయనగర సామ్రాజ్యం, బీజాపూర్ సుల్తాన్లు, కేలడీ నాయకులు, మరాఠాలు బ్రిటిష్ పాలన సాగించారు. ప్రతి పాలకుడు కోటలో మార్పులు చేశారు. 2000-2005 మధ్య పురావస్తు శాఖ తవ్వకాలలో 1652 నాటి బంగారు నాణెం, చైనా పింగాణీ పాత్రలు, ఇనుప తుపాకీ గుండ్లు, ఫిరంగి గుండ్లు, ఇస్లామిక్ శాసనాలు ఉన్న మట్టి పలకలు వెలుగులోనికి వచ్చాయి. ఇవి మీర్జాన్ కోట అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలకు ఆధారాలుగా భావిస్తారు. ఫోర్ట్ మాత్రం నిజంగా వర్తీ ప్లేస్ అండి. పర్ఫెక్ట్ టైంలో వచ్చాం. రెయిన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా. అసలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ భలే ఉందండి అట్మాస్ఫియర్. ఫోర్ట్ మాత్రం ఎక్సలెంట్. ఇటువంటి ఫోర్ట్నే చూడలేదు నేను ఎక్కడనే. పర్ఫెక్ట్గా బ్రిడ్జ్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దాని మీద గ్రీనరీ, అది హైలైట్. ఇటు చూసినా గ్రీనరీ. ఇక్కడ వర్షం అయితే పడిపోద్ది కానీ మంచి ఫుటేజ్ అండి. చాలా బాగుంది ఫోర్ట్ మాత్రం. వర్షాకాలంలో పచ్చని పచ్చికతో కప్పబడిన కోటగోడలు, భారీ ద్వారాలు, బురుజులు చారిత్రక సినిమాలు తీయాలనుకునే వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంటాయి. మొత్తానికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇరుక్కుపోయి అటు ఇటు కాకుండా లక్కీగా గొడుగు తెచ్చుకున్నాం కాబట్టి కొద్దిగా ఆపుతుంది. పర్లేదు ప్రస్తుతానికి. అక్కడికి కొద్ది దూరంలోనే కుమ్టా అనే ఊరు ఉంటుంది. అక్కడ విష్ణుతీర్థ పేరుతో ఉండే ఈ వాటర్ పాండ్ చాలా ఫేమస్. పైనుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు ఈ వాటర్ పాండ్లో నిండి ప్రత్యేక ఎగ్జిట్ రంధ్రాల గుండా నీరు బయటికి వెళ్ళిపోతుంది. అందుకే ఇందులోని నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. అంత స్వచ్ఛంగా ఉండే నీటిలో ఒక్కసారైనా దిగాలిగా మరి. చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ చేయాలనిపించింది ఆ వాటర్ చూడగానే. కొంతసేపు అక్కడే ఉండి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాం. ఆ రోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఉదయమే గోకర్ణ మహాబలేశ్వర్ ఆలయానికి దగ్గరలో ఉన్న జటాయు తీర్థకి వెళ్ళాం. జటాయు తీర్థ అనేది గోకర్ణ ప్రధాన బీచ్ మరియు కుడ్లీ బీచ్ల మధ్య ఉన్న కొండపై ఉన్న అద్భుతమైన వ్యూ పాయింట్. రామాయణ కథతో అనుబంధం ఉండడంతో పాటు అరేబియా సముద్రంపై అద్భుతమైన సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఇది గోకర్ణలోని ఉత్తమ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడింది. జటాయు తీర్థ వద్ద సముద్రపు అలలు వేల సంవత్సరాలుగా చెక్కిన భారీ రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. గోకర్ణ బీచ్ ట్రెక్ చేసేవారు చాలామంది గోకర్ణ మెయిన్ బీచ్, జటాయు తీర్థ, గుడ్లే బీచ్, ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ట్రెక్ భారతదేశంలో ప్రసిద్ధ తీర ప్రాంత ట్రెక్కింగ్ మార్గాల్లో ఒకటి. ఓం బీచ్ లేదా కుడ్లే బీచ్తో పోలిస్తే ఇక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. పక్కనే శివ కేవ్ ఉంటుంది. ఈ బోర్డు నుండి రైట్ సైడ్ కొండ మీదకి చిన్న ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తే ఈ శివ కేవ్కి చేరుకోవచ్చు. దీనిని గోగర్భ అని పిలుస్తారు. గుహ ప్రవేశ ద్వారం ఆవు చెవి లేదా గర్భాన్ని పోలి ఉండటం వల్ల దీనికి గోగర్భ అని పేరు వచ్చిందని స్థానిక విశ్వాసం. గోకర్ణ అనే పేరుకు కూడా గోవి చెవితో సంబంధం ఉన్న పురాణ కథ ఉంది. పురాణాల ప్రకారం రావణుడు శివుని నుంచి పొందిన ఆత్మలింగాన్ని గోకర్ణలో ఉంచిన తరువాత జరిగిన సంఘటనలతో ఈ ప్రాంతంలోని అనేక పవిత్ర స్థలాలు అనుబంధం కలిగి ఉన్నాయి. శివగుహ కూడా ఆ సాంప్రదాయంలో ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అక్కడ నుండి గోకర్ణ ఫేమస్ టెంపుల్ అయినటువంటి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ ఆలయంలోకి విదేశీ వేషధారణని అనుమతించరు. పంచితో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. స్థల పురాణంలోనికి వెళ్తే మహాబలేశ్వర్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి.
ఇది సుమారు 1500 సంవత్సరాల కంటే ప్రాచీనమైన ఆలయంగా భావించబడుతుంది. ప్రపంచం మొత్తంలో మిగిలిన ఏకైక ఆత్మలింగం ఈ గోకర్ణలో మాత్రమే ఉంది. పురాణాల ప్రకారం రావణుడు కైలాసంలోని శివుడిని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అయితే దానిని నేలపై ఉంచితే అక్కడే స్థిరపడిపోతుందని శివుడు హెచ్చరించాడు. దేవతలు విష్ణువుని ప్రార్థించగా గణేశుడు చిన్న బాలుడి రూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. సంధ్యావందనం చేయాల్సి వచ్చిన రావణుడు ఆత్మలింగాన్ని కొద్దిసేపు పట్టుకోమని గణేశుడికి ఇచ్చాడు. 3 సార్లు పిలిచిన తరువాత గణేశుడు దానిని నేలపై ఉంచాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా దానిని కదిలించలేకపోయాడు. అదే నేటి గోకర్ణ మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగమని విశ్వసిస్తారు. రావణుడు లాంటి మహాబలవంతుడు కూడా ఆ ఆత్మలింగాన్ని కదిలించలేకపోయాడు. అందుకే ఇక్కడ శివుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అలాగే గోకర్ణ పేరుకు కూడా గో అంటే ఆవు, కర్ణ అంటే చెవి. పురాణాల ప్రకారం శివుడు గోవి చెవి ఆకారంలోని ప్రదేశంలో ప్రత్యక్షమైనందున ఈ ప్రాంతానికి గోకర్ణ అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఉన్న ఆత్మలింగాన్ని నేరుగా స్పృశించే అవకాశం కూడా ఉంటుంది. భారతదేశంలోని అనేక ప్రముఖ శివాలయాల్లో ఇది అరుదైన సాంప్రదాయం. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. భారీ గోపురం, విశాల ప్రాకారం. విజయనగర రాజులు, కేలడి నాయకులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. మహాబలేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న కోటితీర్థం పవిత్ర స్నానఘాట్గా ప్రసిద్ధి చెందింది. భక్తులు ముందుగా కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత మహాబలేశ్వరిని దర్శించడం ఇక్కడ సాంప్రదాయం. ఈ ఆలయంలోనే అస్థికల్ని కలపడానికి ప్రత్యేక పవిత్ర నీటి కొలను కూడా ఉంది. భక్తులు ఈ నీటిలో తమ ప్రియమైన వారి అస్థికల్ని కలుపుతూ ఉంటారు. పక్కనే శ్రీ మహాగణపతి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మసాలా దినుసులు, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ని ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం దగ్గరే గోకర్ణ మెయిన్ బీచ్ కూడా ఉంటుంది. మూడవ రోజు ఉదయం గోకర్ణ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానా కేవ్స్కి స్టార్ట్ అయ్యాను. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్న ఈ గుహల్ని చేరుకోవడానికి వెళ్ళే మార్గం కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఈ యానా కేవ్స్ చూడడం అన్నది వన్ ఆఫ్ ద డ్రీమ్ అండి అది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చాలాసార్లు ఈ గోవా అది వెళ్ళాను, కానీ గోకర్ణ లోపలికి అంటే మెయిన్ హైవే నుంచి గోకర్ణ లోపలికి ఒక 20 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే గోకర్ణ, రైట్ సైడ్ వెళ్తే ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటాయి అన్నమాట ఈ యానా కేవ్స్. ఎన్నో షార్ట్స్లోని, వీడియోస్లోని చూశానండి. ఎందుకంటే ఇది ఒక జియోలాజికల్ వండర్ అన్నమాట. ఫార్మేషనే హైలైట్ దానిది. అందు గురించి ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను. ఈరోజు కూడా అసలు 3-4 రోజుల నుంచి వర్షం తగ్గట్లేదు, అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. అయినా కూడా ఈరోజు ఇంకో బైక్ పెట్టేసి అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది అంటే లోపల వరకు. చూద్దాం టెక్కీగా వర్షం రాకపోతే ఎలా ఉంటుందో. ఇది ఇకోనండి యానా కేవ్స్. మొత్తానికి చూస్తాను వండర్ని, జియోలాజికల్ వండర్. ఈ శిఖరం అడుగు భాగాన ఉన్న ఆలయంలో సహజంగా ఏర్పడిన ఒక శివలింగం ఉంటుంది. దాని మీద పై శిఖరాల నుంచి సంవత్సరం పొడవునా నీటి చుక్కలు పడుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో నుండి ఉన్న మెట్ల ద్వారానే పైకి చేరుకోవచ్చు. యానా గుహలు అనే పేరు ఉన్నప్పటికీ ఇవి అజంతా లేదా ఎల్లోరా లాంటి మానవ నిర్మిత గుహలు కావు. భారీ రాతి నిర్మాణాల మధ్య సహజంగా ఏర్పడిన రంధ్రాలు, మార్గాలు, ఖాళీల వల్ల ఈ ప్రాంతానికి యానా కేవ్స్ అని పేరు వచ్చింది. యానారాలు ప్రధానంగా కార్ట్స్ భూభాగంలో ఏర్పడిన సున్నపరాతి నిర్మాణాలు. లక్షల సంవత్సరాల పాటు వర్షపు నీటిలోని స్వల్ప ఆమ్లాలు రాళ్లను కరిగిస్తూ నేటి అద్భుతమైన శిఖరాలను రూపొందించాయి. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు చాలా అరుదు. భూగర్భ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం యానా ప్రాంతంలోని రాతి నిర్మాణాలు కోట్ల సంవత్సరాల భౌగోళిక పరిణామాల ఫలితం.
ప్రస్తుతం కనిపిస్తున్న ఆకారం వేల సంవత్సరాల నాటిది కాదు, లక్షల సంవత్సరాలుగా గాలి, వర్షం, కెమికల్ వెదరింగ్ వల్ల ఏర్పడిన గుహలు ఇవి. యానా శిఖరాలు పూర్తిగా నల్లగా కనిపిస్తాయి. దీనికి గల కారణాలు నిరంతరం తేమ ఉండటం, రాళ్లపై పెరిగే లైకెన్లు, ఆల్గే, ఖనిజాల ఆక్సీకరణ, వర్షాల వల్ల ఏర్పడే సహజ ఉపరితల మార్పులు. యానా అడవుల్లో బయటి కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దట్టమైన అడవి, తేమ, నీడ కారణంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన మైక్రో క్లైమేట్ ఏర్పడింది. అందుకే అరుదైన శిలీంధ్రాలు, ఔషధ మొక్కలు, ఉభయచరాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యానా శిఖరాలు చాలా నిలువుగా ఉన్నప్పటికీ సహజంగా ఏర్పడిన సున్నప్రాయ పొరలు వాటికి స్థిరత్వాన్ని ఇస్తాయి. అందుకే శతాబ్దాలుగా భారీ వర్షాలను తట్టుకుని నిలిచి ఉన్నాయి. డ్రోన్ ద్వారా చూసినప్పుడు దట్టమైన పచ్చటి అడవుల మధ్య నుంచి ఒక్కసారిగా నల్లటి రాతి గోపురాలు పైకి లేచినట్లు కనిపిస్తాయి. ఈ భౌగోళిక వ్యత్యాసమే యానాను భారతదేశంలోని అత్యంత ఫోటోజెనిక్ సహజ ప్రదేశాల్లో ఒకటిగా నిలబెట్టింది. యానా ప్రాంతంలో కురిసే వర్షం చిన్న చిన్న వాగులుగా మారి చివరికి అశునాశిని నది పరివాహక ప్రాంతంలో కలుస్తుంది. ఈ నది కర్ణాటకలోని ఇప్పటికీ పెద్ద ఆనకట్టలు లేదా అరుదైన సహజ నదుల్లో ఒకటి. యానా యునెస్కో గుర్తించిన వెస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో భాగం. ప్రపంచంలో ఎక్కడా కనిపించిన అనేక స్థానిక మొక్కలు, జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. అక్కడ నుండి రిటర్న్ వెళ్తున్నప్పుడు మరో జలపాతం కనిపించింది. ఈ వాటర్ ఫాల్ పేరు కూడా తెలియదండి, రోడ్డు పక్కనే ఉంది. వర్షాలు పడడం వల్ల ఈ రేంజ్ లో వస్తుంది వాటర్. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం చాలా అద్భుతంగా కనిపించింది. ఇక్కడికి దగ్గరలోనే విభూతి ఫాల్స్ కూడా ఉంటుంది. కానీ వర్షాలు ఎక్కువగా ఉండడంతో ఆ జలపాతాన్ని ఫారెస్ట్ అధికారులు మూసివేశారు. దాదాపు ఇలాగే ఉంటుంది ఆ జలపాతం కూడా. ఇక చివరిగా గూగుల్ మ్యాప్ సహాయంతో హొసదేవట వాటర్ ఫాల్కి వెళ్తున్నాను. చాలా లూప్ లైన్, బైక్ ఉంటేనే రావడానికి అవుతుంది, లేకపోతే ఇలాగే రెంటల్ స్కూటీలు తీసుకుంటారు కాబట్టి వచ్చలే. చాలా పైకి ఎక్కాలి. వా, ఏముందండి వాటర్ ఫాల్. అబ్బా 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 అబ్బా, విభూతి ఫాల్ మిస్ అయినందుకు సూపర్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాను. అది వాటర్ ఫాల్ సూపర్ అండి. స్నానాలు చేయడానికి అయితే ఎక్సలెంట్. గోకర్ణ, కుమ్టా ప్రాంతాలకు సమీపంలోని హొసదేవట జలపాతం ఉత్తర కన్నడ జిల్లాలోని అత్యంత తక్కువగా తెలిసిన జలపాతాల్లో ఒకటి. పశ్చిమ కనుమల దట్టమైన అడవుల మధ్య ఉండటం వలన ఇప్పటికీ వాణిజ్య పర్యాటకంగా పెద్దగా అభివృద్ధి చెందలేదు. కన్నడలో హొస అంటే కొత్త, దేవత అంటే దేవత అని అర్థం. సమీపంలోని గ్రామదేవత ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి హొసదేవత అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఈ జలపాతం పూర్తిగా పశ్చిమ కనుమల సతత హరిత అడవుల మధ్య ఉంటుంది. భారీ వర్షపాతం కారణంగా వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహ వేగం పెరుగుతుంది. జలపాతాన్ని చేరుకోవడానికి కొంత దూరం అడవిలో నడవాల్సి ఉంటుంది. మార్గమంతా వెదురు, అడవి చెట్లు, చిన్న వాగులు కనిపిస్తాయి. అందుకే ఇది ట్రెక్కింగ్ ప్రేమికులకు కూడా ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ పెద్ద రెస్టారెంట్లు లేదా రిసార్ట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రకృతి తన అసలు రూపంలో కనిపించడం ఈ జలపాతం ప్రత్యేకత. వర్షాకాలంలో రాళ్లపై పెరిగే పచ్చటి మాస్, అడవి పొగమంచు, తెల్లటి జలధారలు కలిసి అద్భుతమైన ఫోటో ఫ్రేమ్లను సృష్టిస్తాయి. ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు జలపాతం అడుగు భాగానికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ ప్రాంతంలో మలబార్ జైంట్ స్క్విరెల్, హార్న్బిల్ పక్షులు, వివిధ రకాల సీతాకోక చిలుకలు, అరుదైన ఔషధ మొక్కలు కనిపించే అవకాశం కూడా ఉంది. ఎలా ఉందండి వీడియో? ఈ మాన్సూన్ సీజన్లోని వెస్టర్న్ ఘాట్ అందాల వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.